2 రోజుల నుంచి మాజీ శాసనసభ్యులు లక్కిడిపల్లె మాజీ శాసనసభ్యులు రమేష్ రెడ్డి గారు స్థానిక ఎమ్మెల్యే మరియు రాష్ట్ర మంత్రివర్యులు గౌరవనీయులు మండిపల్లి రామకృష్ణారెడ్డి గారి మీద అసత్యపు ఆరోపణలు చేస్తూ వివిధ రకాలుగా ఆరోపణలు చేయడం తగదు. ఈరోజు ఆయన ఇసుకో లేకపోతే కంకరో లేకపోతే ఇంకోటి దానికి ఎవరు దొంగలించారు, లేకపోతే అక్రమ మైనింగ్ చేస్తున్నారు, అదేవిధంగానే ఈ తాలూకా వ్యాప్తంగా ఉన్నటువంటి వాటి కంకర మిషన్లను వసూలు చేస్తున్నారని వారి మీద వారి కుటుంబ సభ్యుల మీద అసత్యపు ఆరోపణలు చేస్తున్నారు. దీన్ని తగదు. ఆయన వారి కుటుంబ సభ్యులు లక్కిడిపల్లె కాన్స్టిట్యున్సీలో వాళ్ళు కానీ మాజీ శాసనసభ్యులుగా, వాళ్ళ తండ్రి గారు కానీ మాజీ మంత్రివర్యులుగా ఉన్నారు. వాళ్ళ సభ్యత సంస్కారం లేకుండా ఈ రాష్ట్ర మంత్రివర్యులు అదేవిధంగానే కనక సింహాసనం మీద సునకాలు కూర్చొని పెట్టినారు అని వర్డ్గానే అన్నారు. ఈరోజు రాయచూటి తాలూకాలో 90,000 పైలకు ఓట్లు వేస్తే మంచి మెజారిటీ పులివెందుల తర్వాత రాయచూటి వైఎస్ఆర్సీపీకి ఓట్ బ్యాంక్ ఉందని ఈ రాష్ట్రంలో కని విని ఎరగని పరిస్థితుల్లో ఏ సర్వేలు చూసుకున్నా వైఎస్ఆర్సీపీ గెలుస్తారన్న అంటే ఈ దాన్ని తిరగరాసి చాలామంది రాయచూటి తాలూకాలో 4 పర్యాలు గడిగడ్డు శ్రీకాంత్ రెడ్డి గెలిచారు, మళ్ళీ గెలుస్తారని ఆశతో ఆలోచనతో ఉన్నారు. కానీ దాన్ని తిప్పికొట్టి మండిపల్లి రామకృష్ణ రెడ్డి గారి కుటుంబం మండిపల్లి నాగిరెడ్డి గారి వారసులుగా 40 సంవత్సరాలు ఈ తాలూకాలో రాయచూటి పట్టణంలో రిగ్గింగ్ చేస్తూ వారికి కొన్ని కుటుంబాలకు వ్యతిరేకంగా ఉండి వాళ్ళ కుటుంబాలు త్యాగం చేస్తే అలాంటి వారి మీద అసత్యపు ఆరోపణలు చేస్తున్నారు. రాయచూటి పట్టణంలో శాంతికి లేకుండా అల్లర్లు, గలాటలు, రౌడీ ముక్కలు, ఓ పక్క 40-50 బూతులు ప్రతి ఎలక్షన్లో రిగ్గింగ్ చేసుకుంటూ పోతుంటే అలాంటి వాటిని వెదురుడ్డి ప్రతి ఎలక్షన్లో అంత రౌడీజాన్ని వ్యతిరేకించి కొన్ని కుటుంబాలు ముస్లిమ్స్ కానీ తెలుగు వాళ్ళకు కానీ వారి మండిపల్లి వారసులుగా ఏ రోజైనా వాళ్ళ కుటుంబం దగ్గరికి పోతే అన్నం పెట్టి ఆశ్రయం ఇచ్చి కష్టాల్లో ఎన్నుంటి ఉన్నటువంటి వారి కుటుంబాల మీద అంటే మండిపల్లి స్వర్గీయ నాగిరెడ్డి గారు కానీ స్వర్గీయ మండిపల్లి 2 పర్యాయాలు ఎమ్మెల్యేగా ఉండడం, ఆయన అకాల మరణం తర్వాత మండిపల్లి నారాయణ రెడ్డి గారు వాళ్ళ వారసత్వం తీసుకొని పుణికిపుచ్చుకొని తరువాత మండిపల్లి నాగిరెడ్డి వారసులుగా మండిపల్లి రామప్రసాద్ రెడ్డి గారు 20 సంవత్సరాలు ఎలాంటి పదవి లేకుండా 2004లో వాళ్ళ అక్క ఎలక్షన్లో పోటీ చేస్తే నేరోగా ఎలక్షన్లో ఓడిపోతే ఆ కష్టాలు వస్తాలు ఓర్చి ఎన్నో ఇబ్బందులు పెట్టినా కానీ అన్ని పార్టీలు ఉన్న పార్టీ బయట పార్టీ ఇబ్బంది పెట్టినా ఆయన కష్టాలు ఎదుర్కొని వాళ్ళ నాగిరెడ్డి వారసులుగా మండిపల్లి రామప్రసాద్ రెడ్డి గారికి తోడుండి లక్ష్మీప్రసాద్ రెడ్డి గారు కానీ వాళ్ళ అక్క కొడుకు మౌర్యారెడ్డి గారు కానీ వాళ్ళ కుటుంబం కానీ దాదాపు ఏంటంటే స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి వాళ్ళ తాత భోగంపల్లె కృష్ణారెడ్డి గారు ఎమ్మెల్యేగా ఉండడం, వాళ్ళ తండ్రి కానీ శివారెడ్డి గారు కానీ నాగిరెడ్డి గారికి తోడుండి వాళ్ళ అల్లుడుగా ఈ కాన్స్టిట్యున్సీకి సర్వీస్ చేసి అలాంటి వారి కుటుంబాల మీద అసత్య ఆరోపణలు చేస్తున్నారు. దీన్ని తగదు.
ఈరోజు ఏంటంటే టికెట్ రామప్రసాద్ రెడ్డి గారికి ఇచ్చారంటే సర్వేల్లో ఆయనకు మంచి మండిపల్లి రామప్రసాద్ రెడ్డి గారు రాముడు ఈరోజు రాముడు మంచి మెజారిటీతో గెలుస్తారని ఆ సర్వేలు ప్రూవ్ చేసుకున్నారు. ఈ కాన్స్టిట్యున్సీకి ప్రస్తుత సీఎం అప్పుడు ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు గారు వచ్చినప్పుడు నీకు సరైన మగవాడిని పెట్టాము అని ఇదే రాయచూటి పట్టణంలో నేతాజీ సర్కిల్లో అన్నారు. అందుకోసమే అన్ని రకాలుగా సర్వేల్లో వ్యతిరేకంగా ఉన్నా ఎదురొడ్డి కష్టాలు నష్టాలు ఓర్చుకొని ఈరోజు ఆయన ఎమ్మెల్యేకి గెలిపించారు, జనాలను ప్రూవ్ చేసుకున్నారు. అలాంటి వ్యక్తిని మంత్రిగా ఈ రాష్ట్రంలో ఈరోజు క్యాబినెట్ హోదాలో చోటు దక్కడం రాయచూటి తాలూకా నుంచి అదృష్టం. అన్ని పార్టీలకు అతీతంగా కానీ హర్షించారు. మండిపల్లె వారసుడిగా ఈరోజు రాయచూటి తాలూకాలు గెలిపించడం, గెలిచిన వ్యక్తికి ఆయన మంత్రిగా ఇవ్వడం ఓ పక్క, అది శాఖలు కానీ రవాణా, క్రీడా, యువజన శాఖ మంత్రిగా ఇవ్వడం. ఈరోజు రాష్ట్రంలో ఎక్కడ పోయినా స్వచ్ఛందంగా జనాలు ఏ తాలూకాకు పోయినా ఆయనకు బ్రహ్మాండం పడుతున్నారు. యూత్ అంతా పడుతుంటే రాయచూటి తాలూకాల్లో కానీ అర్ధరాత్రి ఈ మధ్య కాలంలో మేము అన్ని కార్యక్రమాలు ఇన్వాల్వ్ అవుతుంటే స్వచ్ఛందంగా రాయచూటి తాలూకాల్లో అభివృద్ధి కార్యక్రమాలు ఎత్తుకుంటూ పోతే 350 పైబడికి బోర్లు వేశారు. రాయచూటి తాలూకాకు తాగునీటి 6 మండలాలకు ఇవ్వాలా, మున్సిపాలిటీకి ఇవ్వాలనే ఉద్దేశంతో ఈరోజు ఏంటంటే 500 కోట్ల రూపాయల నిధులు కేటాయించారు. అదేవిధంగానే ఈ మధ్య కాలంలో చూసుకుంటే పోతే రోడ్లు ఎత్తుకుంటే 20 కోట్ల రూపాయలు రోడ్లు వేశారు. ఇప్పుడు ప్రతిపాదనలు మళ్ళా 30 కోట్లతో ఇచ్చారు. అదేవిధంగానే ఇట్లా చెప్పుకుంటూ పోతే అభివృద్ధి కార్యక్రమాలు ప్రతి రోజు సీఎంఆర్ఎఫ్ కింద కోట్లాది రూపాయల నిధులు తెచ్చుతున్నారు. ఇట్లా మన ప్రాంతానికి అభివృద్ధి చేసుకోవడానికి కంకణం కొట్టుకొని ఆయన అహర్నిశలు కష్టపడుతుంటే ఓ పక్క అసత్య పాలన చేయడానికి కొంతమంది వివిధ రకాలుగా మేము ఎదగలేకపోయినాం, మేము టికెట్ తెచ్చుకోలేకపోయినాం అనే ఉద్దేశంతో అసత్య పాలన చేస్తున్నారు. ఒక పక్క రమేష్ రెడ్డి గారికి కానీ ఇంకా కొందరికి కానీ తగదు, వాళ్ళ స్థాయికి దిగదార్చుకోవడానికి కంకణం కట్టుకున్నారు. ఒక పక్క రామప్రసాద్ రెడ్డిని విమర్శిస్తే ఊరుకుండే ప్రసక్తి లేదు, జనాలు ముందుకు వస్తాం. ఈరోజు ఏంటంటే ఆయన అభివృద్ధి కార్యక్రమాలు చేయడానికి రాష్ట్ర